అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి 2024లో వారాహిదేవి యొక్క నవరాత్రులు వస్తాయండి. అయితే అవి ఎప్పుడు వస్తాయి, ఆషాఢ మాసం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి 9 రోజులని నవరాత్రులుగా ఆషాఢ వరాహ నవరాత్రులుగా అయితే జరుపుకుంటామండి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అయితే నవరాత్రుల్లో మనకి చాలా మందికి తెలిసింది ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి నవరాత్రులు మాత్రమే. దాంతోపాటుగా శ్యామల నవరాత్రులు అని, ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని వారాహిదేవి నవరాత్రులు అని, చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులని శ్యామలాదేవి నవరాత్రులు అని జరుపుకుంటాము. దేవి నవరాత్రులు కూడా జరుపుకుంటామండి. అయితే మనకి తెలుగు సంవత్సరం ప్రారంభం కావగానే మనకి చైత్రమాసంలో ఒక నవరాత్రి అయితే వస్తుంది కదండి. ఆ నవరాత్రుల్ని మనము చైత్రమాసంలో వచ్చే లలితాదేవి నవరాత్రులుగా జరుపుకుంటాము. అయితే ఈ వరాహదేవి నవరాత్రులు అనేవి మనము క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసంలో ఉత్తరాయణంలో శుక్లపక్షం జూలై 6వ తేదీ నుంచి అయితే జరుపుకుంటామండి. జూలై 6వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కూడా జరుపుకుంటాము. ఒకవేళ మీకు వారాహిదేవి ఫోటో లేదు అనుకోండి, దుర్గాదేవి రూపంలో కానీ లలితాదేవి రూపంలో కానీ మనము పెట్టుకొని పూజించవచ్చు. అయితే 9 రోజులు మనం నైవేద్యం ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, పూజా సమయాలు ఏమిటి, మనం ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఉపయోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వారాహి నవరాత్రులు క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం శుక్లపక్షం అండి. జూలై 6వ తేదీ 2024 శనివారం నుంచి జూలై 15వ తేదీ సోమవారం 2024 వరకు అయితే నవరాత్రులు జరుపుకుంటాం. అయితే కలశము అలాగే అఖండ దీపం అనేది పెట్టుకొని ఈ 9 రోజులు చాలా అద్భుతంగా అయితే జరుపుకుంటారు. అయితే జూలై 6వ తేదీ ఉదయం 8 గంటల్లోపు పూజ అనేది చేసుకోవాలి. వారాహిదేవి పూజను ఎప్పుడు కూడా రాత్రి సమయంలో చేసుకోవాలి. అందుకే ఉదయం 8 గంటల్లోపు, ఇంకా వీలైతే 5 గంటల్లోపు మీరు కలశం అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అయితే రోజు విధంగా అంటే 9 రోజుల విధంగా చూసుకున్నట్లయితే మొదటి రోజును అమ్మవారిని శైలపుత్రాదేవిగా పూజించి పాల పాయసం అనేది నైవేద్యంగా పెడతాము శనివారం రోజున. ఈ రోజు తిథి పాడ్యమి తిథి. రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజించి పులిహోర నైవేద్యంగా పెట్టి ఆదివారం రోజున చేసుకుంటాము. అయితే ఈరోజు తిథి విదియ తిథి. మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పూజించి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి సోమవారం పూజించుకోవాలి. తిథి చూసుకున్నట్లయితే తదియ తిథి. నాలుగవ రోజు కూష్మాండాదేవిగా పూజించి దద్దోజనం నైవేద్యంగా పెట్టి మంగళవారం రోజున చవితి తిథి అయితే ఉంటుంది. ఐదవ రోజున అమ్మని స్కందమాత రూపంలో పూజించాలి. నైవేద్యం పులగం పెట్టుకోవాలండి. ఆ రోజు జూలై 10 బుధవారము పంచమి తిథి. ఆరవ రోజు కాత్యాయని దేవి అమ్మవారిగా పూజించాలండి. కేసరి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆ రోజు గురువారం జూలై 11 షష్ఠీ తిథి. ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రిగా పూజించి శాక అన్నం లేదా కదంబం ఏదైనా కూరగాయలతో అలాగే పళ్ళతో అమ్మవారిని పూజిస్తే ఈరోజు చాలా మంచిదండి. అంటే అలంకారం అనేది కూడా అమ్మవారికి ఒక శాకాంబరి దేవిలాగా అలంకారం అనేది వేసుకుంటే చాలా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. తిథి సప్తమి తిథి. ఏ రోజు చేయాలి అంటే శుక్రవారం రోజున చేయాలి. 8వ తేదీ 8వ రోజు మహాగౌరిగా పూజించి చక్కెర పొంగలిని దాంతోపాటుగా పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే శనివారం రోజున చేసుకోవాలి. ఇదంతా కూడా అష్టమి తిథి అనేది వస్తుంది. 9వ రోజు సిద్ధరాత్రి అండి అమ్మవారు. అలాగే పాయసంని మనము నైవేద్యంగా పెట్టాలి. ఇది ఎప్పుడు పెట్టాలి? జూలై 14 ఆదివారం రోజున పూజించుకొని నవమి తిథి వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఈ 9 రోజులు చెప్పిన నైవేద్యాలు మీరు ఒకవేళ చెయ్యలేకపోతున్నారు అంటే పానకం కానీ దానిమ్మ గింజలు కానీ బూందీని కానీ పెట్టి అమ్మవారికి పూజ చేసుకో. వారాహదేవిని కూడా ఎప్పుడు కూడా అమ్మవారిని రాత్రిపూట అంటే సాయంత్రం వేళ పూజించుకోవాలి. ఒకవేళ మీరు పూజించగలరు అంటే రాత్రి 8:30 తర్వాత పూజించుకోవచ్చు. మేము ఉదయం చేసుకోగలము అన్నవాళ్ళు ఉదయం 5 గంటల్లోపే పూజ అనేది చేసుకోవాలి. ఇలా 9 రోజులు మేము చేసుకోగలము అంటే మహా సంతోషం, చాలా సంతోషం. ఇలా చేసుకోవడం వల్ల అంటే అమ్మవారిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోయి భూ సంబంధిత వ్యాధులు అంటే మనకి ఏమైనా భూ సంబంధిత కోర్టు సంబంధిత అలాంటి వ్యవహారాలు ఉంటాయి కదండి, అవన్నీ
అన్నీ కూడా తొలగిపోతాయి. మనకి శత్రువులు కానీ లేకపోతే పంటలు పండట్లేదు అలాగంటే అలాంటి వాటికి కానీ చేతబడులు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ అలాంటివి ఉంటాయి కదండి. అలాంటి వాటికి ఎవరైనా బాధపడుతున్నారు అనుకుంటే ఇలా వారాహిదేవిని 9 రోజులు పూజించినట్లయితే కూడా మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే మానసిక సంబంధిత బాధలు, అనారోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఒకటేమిటి అమ్మవారిని మీరు ఇలా పూజించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అంతేకాకుండా అమ్మవారిని ఇలా రాత్రిపూట పూజించుకోవాలి. అలాగే ఇలా పూజించుకుంటాం కదండి, నైవేద్యం అనేది ఇలా పెట్టుకున్నాం కదండి. ఇలా 9 రోజులు వీలు కాని వాళ్ళు స్కందమాత రూపంలో పంచమి, వారాహి పంచమిగా మనం పూజించుకొని ఈ 5వ రోజు బుధవారం రోజున చేసుకుంటే చాలా మంచిది. లేదు మేము 3 రోజులు పెట్టుకోగలము అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా కలశము, అఖండ దీపం అలాంటివి పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉద్యాపన ఎప్పుడు చేయాలి అంటే మీరు ఉదయం పూజ చేస్తున్నారనుకోండి, అంటే 5 గంటల్లోపు పూజ చేస్తున్నారనుకోండి, ఆదివారం ఉద్యాపన చెప్పాలి. ఒకవేళ మీరు రాత్రి పూట పూజ చేస్తున్నారనుకోండి, ఆ ఆదివారం రాత్రి అంతా పూజ చేసేసి సోమవారం ఉద్యాపన చెప్పుకోవాలి. ఇలా మనం అమ్మవారిని పూజించుకొని సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను. వారాహీదేవి ఫోటో లేనివారు మీరు జిరాక్స్ సెంటర్కి వెళ్ళి కలర్ ఫోటో తెచ్చుకుంటే ఒక 10 రూపాయలు ఇస్తే A4 సైజ్ ఫోటో ఇస్తారు కదండి, అలా అయినా పెట్టి పూజించుకోవచ్చు. లేదంటే ఫోటో ఫ్రేమ్ అయినా తెచ్చుకొని పూజించుకోవచ్చు. లేదు మాకు ఎక్కడ అవైలబిలిటీ లేదు అన్న వాళ్ళు దుర్గాదేవి రూపంలో కానీ, లలితాదేవి రూపంలో కానీ, ఏదైనా ఒక శక్తి రూపంలో, పార్వతీదేవి రూపంలో కానీ పెట్టి పూజించుకోవచ్చు. అయితే పూజ ఎలా చేయాలి, షోడశోపచార పూజ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నా ముందు వీడియోస్లో చెప్తానండి. దానికోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరం కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.